పర్యావరణ దినోత్సవం సందర్భంగా యావత్ దేశ ప్రజలకి, తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు. ప్రకృతి, పర్యావరణం అనేవి మన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగాలో మనకు తెలిసిన విషయం. సృష్టి కూడా ఆ రకంగానే నిర్మించబడింది. ఇవాళ పర్యావరణం దెబ్బతినడం వల్ల, ప్రకృతికి ఆటంకం వాటిన వల్ల వాళ్ళ అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలని, ఎల్నినో లాంటి సంక్షోభాలని కూడా మనం చూస్తున్నాం. దాని ప్రభావం ఆరోగ్యపరంగా కాకుండా ఆర్థిక పరంగా కూడా అనేక దేశాల మీద ఉండబోతోంది. వీటికి అన్నిటికీ ప్రధాన కారణం అంటే వాతావరణ సమతుల్యత పాటించడం కోసం చెట్లు నాటడం ఎంత ముఖ్యమైన విషయం మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కానీ ఇటీవల కాలంలో ఈ ఆధునికీకరణ పేరుతో, అర్బనైజేషన్ పేరుతో చెట్లను ధ్వంసం చేసే సంస్కృతి కారణంగా వాళ్ళ అనేక రకాలైన చర్మ సంబంధిత కానీ లేదా శ్వాస సంబంధిత అనారోగ్యానికి గురి కావడమే కాకుండా అకాల వర్షాలు వస్తున్నాయి, అనుకోని రకంగా కరువు కాటకాలు కూడా వస్తున్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ వాతావరణ సమతుల్యత పాటించాలంటే ప్రకృతిని కాపాడుకోవాలా, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి. దానికి చెట్లు నాటడం ఒక్కటే ఇదిగా మనం చెట్లు నాటడం ఒక్కటే దానికి దోహదపడుతుంది. ఒక చెట్టు తల్లి ఎంత పవిత్రమైంది మన జీవితంలో, చెట్టు కూడా అంతే గౌరవప్రదమైంది, పవిత్రమైంది. అందుకే దేశ ప్రధానమంత్రి గారు ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు తల్లి పేరుతో, ఇది మామూలుగా అవగాహన కల్పించిన, రాబోయే ప్రమాదాలు, ముంచుకొచ్చే ప్రమాదాల గురించి చెప్పిన ప్రజల్లోకి వెళ్ళదు. కాబట్టి ఒక భావోద్వేగానికి, అంటే తల్లి అంటే ప్రతి ఒక్కరికి కూడా భావోద్వేగమైన విషయం, ఒక ఎమోషన్. అందుకని తల్లిని చేరుస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఒక్క చెట్టు తల్లి పేరుతో నాటండి, సంరక్షించండి అని వారు పిలుపునిచ్చారు. ఇవాళ ప్రభుత్వ పరంగా అనేక రకాల పనులు జరుగుతున్నాయి, ఈ సామాజిక సంస్థలు కూడా ముందుకు వచ్చేస్తున్నాయి. కానీ ప్రజలు కూడా భాగస్వాములు చేసి మన ప్రాంగణంలో ఖచ్చితంగా చెట్లను నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి. అదేవిధంగా మన ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, ప్రైవేట్ కార్యాలయాలు కానీ చెట్లను నాటాలి, సంరక్షించుకోవాలి. ఈ రకంగా ఒక ప్రచారాన్ని చేపడుతూ ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి 10,000 చెట్లు ఇవాళ చూసాం. ఇది కదంబ, ఈ చెట్టు 10,000 చెట్లు, రకరకాల చెట్లు, పెద్ద చెట్లు, నీడనిచ్చే చెట్టు, పండ్లనిచ్చే చెట్లు, రకరకాల చెట్లని ఇవాళ ప్రజలకు కూడా పంపిణీ చేస్తున్నాం. వారి ఇళ్ళ దగ్గరే కాకుండా వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ చెట్లను నాటాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే ఎక్కడైతే గతంలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని చూసి ఆ కంప చెట్లను వాటిని తొలగించి అనేక చోట్ల పార్కులు నిర్మాణం చేయడం జరిగింది. ఇది కాకుండా ప్రజలను కూడా భాగస్వాములు చేసుకుంటూ మున్సిపాలిటీ వైపు నుంచి జరుగుతున్నాయి, ప్రజలు కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, నియోజకవర్గం మొత్తం భారీగా కూడా కార్యక్రమాన్ని కొన్ని రోజుల పాటు చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా, రాష్ట్రంలో ఉంటున్న అనేక వేల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఖచ్చితంగా మొక్కను నాటాలని, ఆ మొక్కను సంరక్షించుకోవాలని కూడా నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయే ఒక వారం 10 రోజుల పాటు ఈ వర్షాల కాలం వస్తున్న సందర్భంగా ఇవాళ నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ సందర్భంగా వాటికి సంరక్షించుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాం. రెండోది, ఒకవైపు అమెరికా, ఇరాన్ సంక్షోభం కారణంగా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో కూడా దాని ప్రభావం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని మీద ఉన్న నేపథ్యంలో ఇవాళ వీటిని క్యాన్వాయిల్ని తగ్గించుకునే ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో పర్యావరణ దినోత్సవంలో పాల్గొంటూ సైకిల్ మీదే వారి ప్రయాణం చేస్తున్నారు. వారి నుంచి స్ఫూర్తిని తీసుకుని, ఒకవైపు ప్రధానమంత్రి గారిని స్ఫూర్తిని తీసుకుని సాధ్యమైనంత వరకు ఈ పొదుపు చర్యలు చేపడుతున్నాం. రెండో వైపు ఈ పర్యావరణానికి నష్టం జరగకుండా, రెండో వైపు ఈ సంక్షోభంలో పొదుపు చర్యలు చేయుతనిచ్చేలాగా కూడా ఇవాళ సైకిల్ మీదే ప్రయాణం చేస్తున్నాం. ఇదే కొనసాగాల, మన జీవన విధానం కావాలనే విధానంగా కూడా తీసుకొస్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఈ యోగాంధ్రాన్ని కూడా 21వ తేదీ దాకా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ క్యూరేటివ్ రియాక్టివ్ అప్రోచ్ నుండి ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ వైపుగా ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలా, ఆరోగ్య సంరక్షణ చేపట్టాలని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజలను కూడా వాటిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ 7వ తేదీ నుంచి యోగాంధ్ర కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. 27 నుంచి 20 తేదీ దాకా యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. ప్రతి ఆధ్యాత్మిక కేంద్రాల్లో కానీ,
లేదా ప్లేసెస్ ఆఫ్ టూరిజం ఇంపార్టెన్స్ కానీ, లేదా అదేవిధంగా థీమాటిక్ కూడా ఒకరోజు పోలీసులు, ఒకరోజు అంగన్వాడీ వర్కర్లు, ఒకరోజు డాక్టర్లు, ఒకరోజు రైతులు, ఒకరోజు మత్స్యకారులు, ఈ రకంగా థీమాటిక్ ఇది కూడా చేస్తున్నాం. 21 పెద్ద ఎత్తున ఈవెంట్ జరగబోతోంది. విజయవాడలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో దాదాపు 25,000 మందితో కూడా యోగా డే కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. యోగాలో కూడా పూర్తిగా ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని, యోగా కారణంగా శారీరక దృఢత్వం, మానసిక వికాసమే కాకుండా ఒక మానసిక పరిణితి కూడా వచ్చే ఇది ఉంది. కాబట్టి మన పిల్లలకు కూడా యోగా పట్ల కొద్దిగా అవగాహన కల్పించి వారి పట్ల మక్కువ కలిగేలాగా కూడా అందరూ భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరి. అంటే పచ్చకామెరల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినప్పుడు ప్రతి దాంట్లో అవినీతి గతంలో ఉండింది. ఈ సంవత్సరం తర్వాత ఇవాళ చేస్తున్నారంటే దాంట్లో ఎంత ఇది ఉందో మనకు అర్థం చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్క దానికి ఆ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణకి ఆధారాలతో సహా కాదు అని చూశారు. ఫుల్గా ఫుల్ ప్రూఫ్ అనే విషయాన్ని వారు స్పష్టం చేయడం చెప్పింది. దానికి ముందుకు వచ్చి మాట్లాడట్లా, ఏదో ఏసీ రూమ్లో కూర్చొని బురద జల్లి వెళ్ళిపోతున్నారు తప్పిస్తే దీని మీద చర్చకు రావాలా? ఇటువంటి ఎందుకంటే దాంతో 16,000 ఉద్యోగాలు నేను చేస్తాను, రద్దు చేస్తాను అంటారు. అంటే వాళ్ళ భవిష్యత్తు కష్టపడి మెరిట్తో, లేదా రిజర్వేషన్ల కారణంగా, లేదా ఈ దివ్యాంగులు వాళ్ళు కష్టపడి వాళ్ళ రిజర్వేషన్ కారణంగా కష్టపడి తీసుకొచ్చిన దాన్ని, మెరిట్తో వచ్చిన దాన్ని ఇవాళ ఊరికే అధికార పార్టీ మీద విమర్శలు చేయాలి, అవినీతి బురద జల్లాలనే ఉద్దేశంతో చేస్తున్న కారణంగా కొన్ని వేల జీవితాలు ఇవాళ గాలిలో దీపంలాగా మారుతున్నది చూస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు, ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. కానీ ఇది మంచిది కాదు. ఏదన్నా ఆరోపణ ఉన్నప్పుడు దాని మీద సరైన ఆధారాలు చెప్పండి. ఆధారాలు కాకుండా ఊరికి గాలిలో మాటలు చెప్పేసి ఏసీలో కూర్చొని విమర్శలు చేసుకొని బురద జల్లుతాం మీరు కడుక్కోండి అంటే మెరిట్ లిస్ట్ ఇంతవరకు బయటకు విడుదల చేయలేదు సార్. వాళ్ళు చేస్తున్నారు. బట్ అభ్యర్థులు ఏమంటున్నారు? మెరిట్ లిస్ట్ అంతా జరగకపోతే మెరిట్ లిస్ట్ ఎందుకు బయటకు విడుదల చేయలేదు అంటారు. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాతే కదా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పిలవడం జరిగింది. కాల్ లెటర్స్ కొంతమందికి వచ్చినాయి, వాళ్ళకి వచ్చి మళ్ళీ జాబ్ రాలేదని ఇంటికి పంపించినారు సార్. అది ఎక్కడా జరగలేదనే విషయాన్ని ఎవరైనా వ్యక్తిగత గ్రీవెన్సెస్ కూడా తీసుకోవడం జరిగింది, అబ్జెక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రక్రియలో మేము కూడా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తున్నాం. ఎక్కడ కూడా పారదర్శకంగా, ఎక్కడ కూడా చిన్న దీనికి కూడా అవకాశం లేకుండా పెట్టడం జరిగింది. ప్రతిదీ ఆన్లైన్లో జరుగుతుంది. మీ మార్కులు ఎంత వచ్చాయి మెరిట్ తెలుస్తుంది, సీనియారిటీ ఎంత ఉందనేది తెలుస్తుంది. ఎవరు ఎక్కడి నుంచైనా చూసుకోవడానికి ఉంది. ఎవరికైనా ప్రొవిజనల్ లిస్ట్ పెడతాం. ప్రొవిజనల్ లిస్ట్ పెట్టిన తర్వాత అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ వచ్చిన తర్వాత దానికి కాకపోతే కోర్టు కూడా అవకాశం ఉంది. 247 కేసులు కోర్టులో వేశారు. అంటే కోర్టులో ఏది లేదు, ఇది పారదర్శకంగా జరిగాయని కొట్టేసిన తర్వాత ఈ రకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటే కేవలం విమర్శలు చేయడం కోసం మాత్రమే చేస్తున్నారు. ఈ రకంగా అంటే మనల్ని కూడా మనం వాళ్ళ మీద బురద జల్లి మనం మీకు లోతు బురదలో ఉన్నాం కాబట్టి వాళ్ళని కూడా బురదలోకి లాగుదామనే ప్రయత్నం తప్పిస్తే ప్రతిపక్ష పార్టీ చేస్తున్నది దాంట్లో వాస్తవం లేదని రాష్ట్ర ప్రజలకు గుర్తిస్తున్నారు.